ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో అంతే, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇంతే. దానికి నిదర్శనం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారైనా తమ మిత్రపక్షాల పార్టీ వారైనా ఎలాంటి అవినీతికైనా అసాంఘిక కార్యకలాపాలకైనా పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే దీనిలో అర్థం ఏంటంటే ఇసుకాసురులు ఇంకా తమ పని తాము యథేచ్ఛగా చేస్తున్నారని అర్థం కాదా? అలాంటి వారిని సహించమని చంద్రబాబు చెప్పారు. ఇదిలా ఉంటే గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. తమ పార్టీ వారైనా తమ మిత్రపక్షాల పార్టీ వారైనా ఇదే అలవాటు పడిపోయిన గత వైసీపీ పార్టీ వారైనా ఏ పార్టీ నేతలైనా కార్యకర్తలైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మళ్ళీ తమ కూటమి ప్రభుత్వం ఏర్పడాలంటే నేతలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు హుకుం జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తమ విమర్శనాస్త్రాలకు పదులుపెడుతూ విరుచుకుపడుతున్నారు నేటి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఏవేవో హామీలు ఇచ్చారు, ఒక్క హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ బాస్. ఆంధ్రప్రదేశ్లో పాలన గాడిలో పడినట్లయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా? చెప్పేది వినండి, తప్పక చేయండి అంటున్న నేతల సూచనలు ఏ మేరకు ఫలిస్తాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత విఎస్ఆర్ చౌదరి గారు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ఆయన ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చౌదరి గారు, ఎస్ వినపడుతుంది. చౌదరి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, రెండు వీడియోస్ ఉన్నాయి, రెండు ప్లే అవుతాయి, అవి చూసి మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి వీడియోస్ చూద్దాం. ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను. ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి గెలిపించడానికి నెల 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది. ఏంటి ఇన్ని జరిగాయి, కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం. అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. రాజకీయాలలో సరే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని అంటే మళ్ళీ మనం అధికారంలోకి తీసుకొచ్చేది ఏమిటి? మన విశ్వసనీయత, మన క్రెడిబిలిటీ, మన విలువలు, మన విశ్వసనీయతనే మనం మళ్ళీ అక్కడికి తీసుకొస్తాయి. మనం చేసిన ప్రతి పని కుటుంబానికి మంచి జరిగిచ్చే కార్యక్రమాలు మనం చేస్తా పోతే అబద్ధాలకు రెక్కలు కట్టిన వాళ్ళు ఏమన్నారు, నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుంటే బాగుండేది జగన్, ఒకసారి నువ్వు కూడా మళ్ళీ చౌదరి గారు ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని? అంటే టీడీపీ పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ, మీ కూటమిలో కూడా ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నారని మీ హైకమాండ్ దృష్టికి వచ్చిందంటారా? ఏ రకంగా వాటిని కట్టడి చేయబోతున్నారు? మొదట లక్ష్మణరావు గారు మీకు, అలాగే అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్ సునీత లక్ష్మణరావు గారికి, అలాగే అక్షిత్ గారికి, అలా ఇంకెవరో వస్తున్నారు కూడా నా నమస్కారం. ఈరోజు 125 రోజులు దాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చాలా అంశాలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ, మేము ఇచ్చిన సూపర్ 6 హామీలపైన కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అమరావతి, పోలవరం, అలాగే వైజాగ్ జోను,
ఏదైతే పెన్షన్ల కాడ నుంచి సూపర్ 6 హామీల పైన చాలా క్లియర్గా ఒక మన బస్సు ఉచిత బస్సు కూడా దసరాకి రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయినారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 124 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తల ముఖ్య నాయకుల మీటింగ్ జరపాలనుకున్నారు. అందులో మొదట ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పని విధానం పైన సంశయాలు ఉంటాయి. ఎవరైనా పొరపాటు చేస్తే హెచ్చరిస్తాం, వాళ్ళు పొరపాట్లు సర్దిద్దుకోమని చెప్తాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇతర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు అంటే వేరే రాష్ట్రం వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజల కోసం పనిచేసిన పార్టీ నాయకులు చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ న్యాయం చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పి అధికారంలోకి 104 సీట్లు గెలుచుకున్నామో వాటిని అమలు చేయడానికి కృషి చేయాలి. దీంట్లో భాగంగానే ఇసుకలో జరిగిన అక్రమాల పైన, మద్యం సిండికేట్ పైన చాలా సీరియస్గా బాబు గారు వాదించారు. ఏ విషయం పైన? ఇసుక పైన అయితే ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది. వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టి వాళ్లకు నయానా భయానా మాట్లాడకుండా 1-to-1 మాట్లాడి ఇసుక ఎట్టి పరిస్థితులు చేయకూడదని. ఇదివరకు బండ్లు ఇచ్చే వరకే ఇసుక ఫ్రీగా ఉండేది. ఈరోజు పూర్తి స్థాయిలో మనకు ట్రాక్టర్ల ఇసుక కూడా మనకు వచ్చేస్తుంది. ట్రాక్టర్ కూడా ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. సో రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ కానీ, రియల్ ఎస్టేట్ సంఘం కానీ మళ్ళీ పుంజుకుని ఆదాయ వనరులు పెరిగాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల్లో కుల వృత్తుల్లో కానీ, కరెంటు ఇష్యూస్లో కానీ, డెవలప్మెంట్ ఇష్యూస్లో కానీ చాలా ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఐటీ కంపెనీలు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం డెవలప్మెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాయువేగవంతం ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. దాంట్లో సూపర్ 6 కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట అబద్ధాలు చెప్పలేదు, చెప్పుకుంటే అధికారంలోకి వచ్చిందామని. సరే, నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు, ఒకరే మాట్లాడకూడదు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి, వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి. గతంలో నేనే గెలిపించాను, నా బొమ్మ గెలిచింది, నా కటౌట్ గెలిచింది, నేను గీసింది గీతాన్ని నీంటితో మాట్లాడారు. చౌదరి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేనే అబద్ధాలకు చెప్తే వస్తాను కాబట్టి మళ్ళీ అబద్ధాలు అని ఏదో మాటను మాట్లాడారు. ఏంటి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది? నేను కొన్ని చెప్తానండి. ఇక్కడే అమరావతి, ఇదే అమరావతి మాట్లాడిన విషయం అర్థం కదా. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నారావ రక్త చరిత్ర అని పేపర్ మీద రాసింది, అర్థం కదా, ఎవరు తెలుసా మీకు తెలియదా? అలాగే కాంట్రిబ్యూటింగ్ పెన్షన్ అంటే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, అబద్ధం కదా. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పింది, అబద్ధం కదా. చెప్పండి. సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం శ్రీవారిగా అని చెప్పింది, అబద్ధం కదా. అలాగే కరెంటు బిల్లు షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచనని చెప్పి 5 ఏళ్ల పాటు పెంచింది, వాస్తవం కాదా? 11,000 కోట్లు పెంచింది. అలాగే ఎస్సీ ఎస్సీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఊసేత్తకుండా మానేసింది, చూశారు కదా మీరు. 45 ఏళ్ళకే సామాజిక పింఛన్ ఇస్తానని చెప్పిన విషయం మర్చిపోయారా? సిపిఎస్ రద్దు కాకుండా 25 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది. ఎక్కడ తీసుకొచ్చారండి? ఇవన్నీ జరిగినాయి కదా, వచ్చుకొని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాలపైన డిస్కస్ చేస్తే ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు కలవలేక, ఎంపీలు కలవలేక ఆయన వరకే మాట్లాడుకుంటా కొంతమంది ఏదో 2, 3, 4 ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే కొంతమంది రెడ్లు వాళ్ళతో నేతృత్వ పరిపాలన చేశారు. దానికి ప్రజలు అంగీకరించలేరు. ఆ రోజు ఆయన చెప్పింది వైనాట్ 170 అని చెప్పాడు, అది కూడా అబద్ధమే తెలిపోయింది. అలాగే మాకు నేరుగా మేము అందించే ఫలాలు మీకు నేరుగా ఇంటికి చేరితేనే మాకు ఓటేయండి, నేను వేయద్దండి. సరే, చేరినోళ్ళు వేసారా కూడా ఆయన తెలుసుకోవాలి. సో ఒకే రకమైన రకమైన సమావేశం జరగకుండా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, తప్పులు చేస్తే మందలించాలి. గతంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము ఎక్కడ క్షమించట్లా. ఆ పార్టీ నాయకులు తప్పు చేసినా, పొరపాట్లు చేసినా నిర్మమాటంగా చెప్పేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, అవసరం వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరిని సస్పెండ్ చేశారు పరిపాలన? ఇప్పటికి ఆ విషయంలో ఎవరిని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మా ఆదిమూలం గారు సత్యవేడి ఎమ్మెల్యేని యాక్షన్ తీసుకోలేదా? మరి కొరట మాధవ్ ఎందుకు తీసుకోలేపారు? ఇప్పుడు అంబటి, పూబంతి, శామంతి వీళ్ళంతా ఏమయ్యారు? అదేవిధంగా దువ్వాడ నాగేశ్వరరావు అయ్యాడు. అలాగే చాలా మంది అనంతబాబు కానీ, ఇవన్నీ కూడా ఎందుకంటారంటే తప్పు చేసిన వాళ్ళు ప్రజాసేవలు ఉండాలి, ఉండేవాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి తప్పించాలి. ఎందుకంటే రాజకీయం అనే ఉద్యోగం కాదు, వ్యాపారం కూడా కాదు, అదొక సేవ. ఆ సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించినా, నియంతృత్వంగా ప్రవర్తించినా, పొరపాట్లు చేసినా
తక్షణమే కేంద్రం రాష్ట్రంలో ఎవరైనా అధికారులు ఉన్నారో ఆ పార్టీ నాయకులు వెంటనే పిలిచి మాట్లాడాలి 1-to-1. లేదంటే సమావేశం మీరు ఇప్పుడు వర్కింగ్ మీటింగ్ పెట్టుకున్నాడు, అలా పెట్టుకొని మాట్లాడాలి, చర్చించాలి, పొరపాటు సరిదిద్దాలి. అంతేగాని ఇసుక దోసేశారు, ఏం మాట్లాడలే. గతంలో సిండికేట్ గవర్నమెంట్ నడిపి వేల కోట్ల రూపాయలు దోసేశారు, ఎవడగల చాలా మంది పేపర్లు, మీ టీవీలు, పత్రికలు పోషించాయి కదా. మాట్లాడే హక్కు కూడా లేదు. విభజన అంశాలు మాట్లాడే అంశాలు హక్కు లేదు. ఏదైనా ప్రశ్నిద్దామంటే 41 జీవో, నెంబర్ 1 జీవో, హౌస్ అరెస్టులు చూసాం కదా. వాక్స్వాతంత్ర హక్కు, బాబాయిన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించాలి ఆ పాలనని, ఓడగొట్టారు. ఇప్పుడు మేము ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా 124 సీట్లకి పరిమితమైన పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసి మళ్ళీ వాళ్ళ మనసులు గెలుచుకొని మళ్ళీ 29 మేమైతే చెప్పాం, మా పార్టీ కూటమి ఏదైతే చెప్పిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ఓటడానికి వస్తాం. ఇది మా ఛాలెంజ్, మా టాస్క్. మెయిన్ మాకున్న ప్రధాన అంశాలు ఏంటంటే అప్పుల్లో రాష్ట్రాన్ని ముందు బయట పంపించాలి, అప్పులు తీర్చుకోవాలి, అమరావతి పొలం నిర్మించుకోవాలి. ఏదైతే ఇప్పుడు తొందరలో డిఎస్సీ రిలీజ్ చేయబోతున్న 20 లక్షల పోస్ట్ సంబంధించి ఐటీ కంపెనీలు పోస్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి సిలిండర్లు కానీ, అలాగే బస్సు, ఉచిత బస్సు కానీ, అలాగే పెన్షన్స్ కానీ చాలా మార్పులు. 1,80,000 పెన్షన్లు మేము తీసేసాం. ఎందుకంటే చాలా మంది ఉన్నోళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా తీసుకుంటారు. అన్ని స్కూటీ చేశారు. ఇంకా శ్వేతపత్రాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడ జరుగుతుంది, షిఫ్ట్ వేశారు. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది. 150 రోజులకి ఇంకా కాలేజీ కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టైం తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడుతుంది. అభివృద్ధి దిశగా మాత్రం మా కుటుంబం ముందుకెళ్తారు. ఎక్కడా కావాలనే ప్రసక్తే లేదు. దీని గురించి ఎక్కడా కూడా అనుమానాలు చెప్పినా మాట్లాడినా మేము రెడీగా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాను చౌదరి గారు మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాకు గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది విన్నారు. నేతలు చెప్తున్న మాటలు తప్పు చేయమాకండి, చెప్పేది వినండి అని చెప్తున్న మాటల్ని ఏ కోణంలో చూడాలి? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, అమ్మాను వ్యక్తులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే సార్. పట్టుమని 4 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ, ఏదైతే దారి దోపిడీ, ఇదివరకు దోపిడీదారులు ఉండేవారు. మన చాలా సినిమాలు చూస్తే దారి దోపిడీ చేసేవాళ్ళు, దారి కాసి దోపిడీ చేసేవారు. కానీ ఈ రోజున పట్టపగలే అన్ని రకాలుగా అందరూ తీసుకుంటానే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ట్యాక్స్ రూపంలో నువ్వు 35% కట్టకపోతే నీకు ఓటు డబ్బులు రావు, 30% కట్టకపోతే నువ్వు నియోజకవర్గం నుంచి ఇస్తా, 40-50% ట్యాక్స్ రూపంలో దండుకుంటూ ఉన్నారు. కొత్త తరహా రాజకీయాన్ని టీడీపీ పార్టీ ఇప్పుడు ఈ రోజుల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియాలో తెలియక తల పట్టుకొని, అయ్యా బాబు చేయవలసింది అది కాదరయ్యా, మనకి 124 సీట్లు ఇచ్చింది దాచుకోవడానికో కాదు, మనం బాధ్యతగా వెలగాలి, బాధ్యత మన మీద ఉందని ఆయన ఎంత బుర్రం ఎత్తుకున్నా చేసే పని చేస్తున్నారని ప్రసారం చేస్తాను. ఒకటి చెప్తానండి, దీని మీద ఎవరు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అదే మీటింగ్ పెడతారు, అక్కడేమో చుట్టుపోసి మాట్లాడతారు. కానీ మీరు ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు కట్టించకుండానే నారా లోకేష్ గారు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వర్క్ చేపిస్తా ఉన్నారు. మీరే ఆ నియోజకవర్గం నుంచి 100 కోట్లు రావాలి, పలానా నియోజకవర్గం నుంచి 200 కోట్లు రావాలని ముందుగానే టార్గెట్ వేశారు. ఎందుకంటే మామూలుగా మనం గెలవలేదు, ఈరోజు గెలుపు మీ గెలుపు కాదు. మేము ఏదో మేనేజ్మెంట్, ఈవీఎంల మేనేజ్మెంట్ చేసాము, ఆ ఈవీఎంల మేనేజ్మెంట్ కి దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టాము. ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? మీ నియోజకవర్గంలో మీరు సంపాదించి మాకు ఇవ్వండి అని ఒక హుకుం జారీ చేశారు నారా లోకేష్ గారని బహిరంగంగానే వాళ్ళ అనువారులు, వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. ఈవీఎంలు మేనేజ్ చేయడం ఏంటండి లక్ష్మణరావు గారు? ఈవీఎంలు మేనేజ్ చేశారు కదా, వేసిన ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీవీప్యాట్లో వచ్చిన వీవీప్యాట్ ఇవన్నీ లెక్కెట్టుందంటే ఈసీ ఎక్కడ సమాధానం చెప్పరా? 108 రోజులకి ఫామ్ 20 అప్లోడ్ చేయడం ఏంటంటే మిగతా రాష్ట్రాలకి 1 రోజు 2 రోజులకి అప్లోడ్ చేసినటువంటి ఈసీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 108 రోజులు పట్టిందంటే అర్థమవుతుంది కదా ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎంత కుమ్మక్కై ఎన్టీఏ కూటమి ఆడిన గేమ్ అనేది రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఏ నియోజకవర్గం, ఏ గ్రామం, ఏ ప్రాంతం, ఒక ట్రైన్, ఆటో, బస్సు ఏదెక్కినా ప్రజలందరూ మా ఓట్లు ఏమైనాయి,
చంద్రబాబు నాయుడు గారికి వేసాం, వైఎస్ఆర్ పార్టీకి వేసినాం, మా ఓట్లు ఏమైనా సరే అని తిరిగి ప్రశ్నించే స్థితిలో ప్రజలు ఉన్నారంటే అర్థమవుతుంది సార్ ఏం క్యాంపెయినింగ్ జరిగిందనేది. ఒకటే లక్ష్మీరావు గారు ఒకటే చెప్తాను, వీళ్ళ అవినీతికి మన 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మేము ఉంచితే బ్లాక్ లో అమ్ముకున్నారు. 100 నియోజకవర్గాల పైనే ఒక్కొక్క నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల రూపాయలు ఉంది. 30 నియోజకవర్గాల్లో 55,000 ఉంటే మరొక 25 నియోజకవర్గాల్లో వచ్చేసరికి దాదాపుగా 50 నుంచి 60 వేలు వీళ్ళు పట్టుతా ఉన్నారు. ఏది ఆ ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి రేట్లు తగా. మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీకు ఫ్యాక్టరీ ఉందా, వెళ్ళి మీరు తెచ్చుకోండి ఫ్రీగా, మీకు ఎద్దుల బండి ఉందా తెచ్చుకోండి ఫ్రీగా. ఎద్దుల బండి ట్రాక్టర్ వేసుకుని వెళ్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కర్రలు మెత్తలతో కొడుతూ ఉన్నారండి. ఎవరైనా వ్యక్తి తీసుకుతామేదని బయటికి స్టేట్మెంట్ ఒకటి వాళ్ళ నాయకులు తీసుకున్నటువంటి ట్యాక్సీ ఒకటి కనబడుతోంది. మద్యపాన విషయం తీసుకొచ్చారు. ఏంటో ఈ మద్యపానం అంటే నారావారి నాటు సరుకు అనేది తయారవుతా ఉంది. నారావారి నాటు సరుకు ఏంటంటే 99 రూపాయలకే నారావారి నాటు సరుకు. నారావారి కొత్తగా పేరు పెట్టారా మీరు? కొత్తగా పేరు పెట్టారా నారావారి నాటు సరుకు అని ఏమైనా అమ్ముతున్నారా బయట? మీరు పేరు పెట్టారా? నారావారి నాటు సరుకునే 99 రూపాయలకి తీసుకొచ్చారండి. లోకల్ బ్రాండ్స్ ఇవి ఏవైతే 20 డిజిటలైర్స్ ఉన్నాయో ఆ 20 డిజిటలైర్లు అన్ని కూడా 14 టీడీపీకి సంబంధించినవే. లెక్క తీయండి. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు కానీ, ఎస్పీ చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, వీళ్ళన్నీ కూడా 14 డిస్టిలరీస్ అవన్నీ మందు తయారు చేసే కంపెనీలన్నీ కూడా టీడీపీకి సంబంధించినవే. గతంలో 20 ఇంట్లో వీళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచే కమిషన్ రూపంలో ఏవైతే మరి స్పిరిట్, ఇథైనాలు, ఆల్కహాల్ ఎక్కువగా మిక్స్ చేసి 99 రూపాయలకి ఇస్తామంటే, అయ్యా మీ గుండె పాడైపోయిందా, మాకు సంబంధం లేదు. మీ ఎవరు తప్పిందా, మాకు సంబంధం లేదు. మీ మైండ్ తప్పిందా, మాకు సంబంధం లేదు. మీరు 4 రోజుల్లో చచ్చిపోతే మాకు సంబంధం లేదని క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు చెప్తారు. ఎందుకంటే 150, 200, 250కి నాణ్యమైన మద్యం రాదన్నటువంటి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు 99 రూపాయలకి ఏ నాణ్యమైన మద్యం వస్తుంది సార్? నాటు సారైనా బ్యాటరీలు కడిగేసి, తాటి బెల్లం కడిగేసి, వాచేసి, కొండల్లో కోయిల్లో తయారు చేసినటువంటి వచ్చినటువంటి నాటు సరుకు, నాణ్యమైన నాటు సరుకు అనేది 20 రూపాయలకు 30 రూపాయలకు నాటు సరుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే పెట్టుకున్నారండి కక్ష. అయ్యో ఈ జనాలందరూ రోజు రోజు పెరిగిపోతూ ఉన్నారు, జన నియంత్రణ చేయాలంటే అరవై మీరు కుటుంబ నియంత్రణ చేయాలంటే ఎవరు వినట్లేదు. మందు పోయించి జనాల్ని మనం తగ్గించే కార్యక్రమం చేద్దామని ఇలాక ప్రతిష్ట చేసినట్టున్నారు. పాపం ఆడపిల్లలు మా యొక్క ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాళ్ళ యొక్క తాళిని తగేసే కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కార్యక్రమం కనబడతాం. నిశ్చిత లక్ష్మీరావు గారు గుర్తు పడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనశ్రావణంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రూమ్ పర్మిట్ ఇచ్చి వైన్ షాపులు ఓపెన్ చేస్తారంటే ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా రూమ్ పర్మిట్ ఇవ్వరా. రూమ్ పర్మిట్ 5 లక్షలు అంటే ఒక రూమ్ పర్మిట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? 500 మంది ఉంటే 5 లక్షలు, 1,100 మంది ఉంటే 10 లక్షలు, 2,000 మంది ఉంటే 20 లక్షలు అని ఈ యొక్క బెల్ట్ షాపులకి మేము మద్యానికి సంబంధించింది కానీ ఎవరైనా ప్రాబ్లం ఏదన్నా ఉంటే కంపల్సరీ అరికడతాము. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మద్యం మధ్యలో ఎవరైనా ఏమన్నా చేసినా లేదంటే గంజాయికి సంబంధించి ఎవరైనా చేసినా ఉపేక్షించేది లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా. లక్ష్మీనాథ్ గారు నిన్ననే ఎప్పుడైతే ఓపెన్ చేశారో 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసినటువంటి వైన్ షాప్ లో 10 రూపాయల ఎంఆర్పీ రేటు మీద 10 రూపాయలకి ఎక్కువ అమ్మారండి. దాని మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? మీరు ఎంఆర్పీ రేట్లకు అమ్ముతానన్నారు కదా, 10 రూపాయలు ఎక్కువగా అమ్మితే ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా? షాపు నాది, నా ఇష్టం, నువ్వెవడరా అది కాదు, మండలం ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరండి జనాలు ఆపుతారు, కంగారు లేదు. మరొక 2 నెలలు ఆగితే జనాలు పిల్లి పట్టుకుని షాపు నుంచి బయటకు లాగి రైట్ సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. yes లక్ష్మణ్ రావు జనాలు ఆపుతారు మిమ్మల్ని. ఓకే ఓకే రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మనతో. yes మళ్ళీ వస్తాం. షార్ట్ టైం లో వస్తాం. నియోజకవర్గం కుప్పంలో ఈ రోజున 2,000 కిలోల గంజాయి దొరికింది సార్ కుప్పంలో. మీ యొక్క నియోజకవర్గంలో తయారు చేసి మీ నియోజకవర్గంలో
పండించి ఆ పండించినటువంటి గంజాయి కేరళ, కర్ణాటక, బెంగాల్ అటువైపు ఆ రాష్ట్రాలకి పంపిస్తుంటే ఏం చేస్తారు చంద్రబాబు రైట్ రైట్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, మనతో ఆయనతో మాట్లాడతాం ఒకసారి. ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తారు. సమయం చూసుకోవాలి. మనం ఇలా చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి ఈ రోజున జనాలు కూరగాయలు పండించడం మానేసి ఈ రోజున గంజా పండిస్తా ఉన్నారంటే సిగ్గుమాల చర్య. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చిట్టిబాబు గారు ఉన్నారు, త్రిపురనేని చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చిట్టిబాబు గారు, ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎవరైనా కూడా, మా టీడీపీ అయినా లేదంటే మా మిత్రపక్షాలు జనసేన, బీజేపీ పార్టీలు ఎవరు తప్పు చేసినా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, మీరందరూ కూడా సరైన విధానంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా చెప్పేది నోరొకటి చెప్తుంది, వేరేదో ఒకటి చేస్తున్నారు, వైసీపీ ఆరోపణ చేస్తుంది. మీరేమంటారు? వైసీపీ కాదండి, ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు ప్రజలతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరించే క్యారెక్టర్ అని అందరికీ తెలుసు. ఆయన గిల్లేది ఆయన, జోలపాట పాడేది ఆయన. ఇప్పుడు మద్యం మొత్తం పాడుకుందంతా ఆయన మనుషులు, ఆయన మాఫియా, ఆ మాఫియా మొత్తం ఇంకెవరిని పాడనివ్వకుండా ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి, దగ్గర రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఫోన్ కాల్స్ బంగారుపాలెం, వీపేట ఒకటి వినిపిస్తారా? ఫోన్ కాలింగ్ ఏదో ఉందన్నారు, రికార్డింగ్ వినిపిస్తారా? ఉంది, ఇస్తాను, మీకు పంపిస్తాను. ఆడియో బెదిరిస్తున్నాడు. చంద్రబాబు చెప్పారు నన్ను ఏమని, నువ్వు వెనక్కి తీసుకోవాలని వాడు బెదిరిస్తాడు. నువ్వు ఇక్కడ పెట్టలేవు, పెడితే జరపలేవు అంటాము, చూసుకుందాం ఎమ్మెల్యే దగ్గర చెప్పు, ఇలాగ ఈ వెనక్కి తీసుకొని బెదిరిస్తున్నాడు. తర్వాత పరిణామాలు చాలా సివియర్ గా ఉంటది. అంటే అతను అడుగుతున్నాడు చంపేస్తామని. ఏమో చంపుతామో, కొడతామో, తంతామో తెలియదు, నువ్వు మాత్రం వెనక్కి తీసేసుకో అని ఇట్లా బెదిరించి వాళ్ళ మనుషులు మొత్తం వాళ్ళ మనుషులే వాళ్ళ మాఫియా తీస్తున్నారు. మాఫియా తీసుకుని మాఫియాని మీరు ఇష్టం వచ్చిన దందా. ఆయన ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా 3% ఇవ్వాల్సిందే మాకు, ఎవరు అని ఓపెన్ గా మాట్లాడు. దాన్ని ఖండించలేదు ఇంతవరకు చంద్రబాబు. వాళ్ళ మనిషి, వాళ్ళ పార్టీ మనిషి ఓపెన్ గా నాకు కమిషన్ ఇవ్వాల్సిందే అంటాడు. 30 రూపాయలేమో వాళ్ళు, 3 రూపాయలేమో క్వార్టర్కి. ఇవన్నీ ఆరోపణలేనా సార్ మీరు చేసేది? ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా టీవీలో మాట్లాడారండి, ఓపెన్ గా అన్ని వచ్చి మీరు చూడలేదేమో. చౌదరి గారు ఏంటి చిట్టిబాబు గారు చెప్పేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆయన ఓపెన్ గా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట చెప్పానండి. అదే చెప్తున్నారు చౌదరి గారు. ప్రభాకర్ రెడ్డి గారు ఏదో చెప్పారంటే దాని గురించి చెప్పండి. చౌదరి గారు, త్రిపురనేని చిట్టిబాబు గారు చెప్పేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక నిమిషం. పర్మిట్లు ఉన్నాయా అని అడిగారు, పర్మిట్లు ఉన్నాయని చెప్పారు. పర్మిట్ లేవని మేము చెప్పాము. మరి వాళ్ళకి సపరేట్ గా ఈ జీవో వచ్చిందో మాకు తెలియదు. 2, మద్యం సిండికేట్లో సిండికేట్ అయ్యి మాకింత మీకింత అని పంచుకొని మాట్లాడారంటే మేము చాలా క్లియర్ ఉన్నాం. ఆధారాలు అంటే తీసుకురండి, మేము చర్య తీసుకుంటాం. మా ఎమ్మెల్యేలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు, ఎవరు సిండికేట్ లో పోవట్లేదు. టోకన్ ఇచ్చి ఎవరైతే టోకన్ తీసుకున్నారో లైవ్ లో జరిగింది. లైవ్ లో జరిగిన డ్రాని అబద్ధం ఎలా చెప్తాను నాకు అర్థం కాలేదు. అబద్ధం జరిగితే అరే పార్టీ తరఫున మాట్లాడినా మరి పచ్చి అబద్ధం. మీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా ఆయన మాట్లాడింది ఓపెన్ గా మాట్లాడాడు. ఆయన దాని త్వరగా ఖండించలేదు. ఎవరైనా మా దగ్గర చెప్పండి అంటారండి. ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా కమిషన్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నాకు ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది. అంతేగాని జేసీ ప్రభాకర్ తన నియోజకవర్గం నుంచే మాట్లాడాడు. చంద్రబాబు గారు 15% కమిషన్ మాకు ఇవ్వండి, నేను 15% కమిషన్ ఇస్తాను, డెవలప్ చేస్తాను ఏమైనా చెప్పింది వాస్తవమే. అది జరగదు కదా, ఊరికే మాట్లాడాడు ఆయన. ఎందుకంటే సిండికేట్ లో ఖండించారు కదా, మీ సీఎం ఖండించాలి కదా, మీ నాయకులు ఖండించాలి. తప్పు సీఎం ఏమో చెప్పండి కాదండి. ఊరినే మన భజన చేసుకుంటానికి డిబేట్ కాదండి, భజన చేస్తారు.
ప్రజల కోసం నిజాలు మాట్లాడుకుంటాం, భజనలు చేసుకుంటారు కాదు. డిబేట్ అంటే అది కాదు. ఎవరు కాదు నిజాలు మాట్లాడు, ప్రజలకు అవసరమైన విషయాలు నిజాలు మాట్లాడతాం. నిజాలు జరుగుతున్నాయా లేవా, జరిగి తప్ప కాదా? అబద్ధాల ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు జనాలు. మేము అటువంటి అబద్ధాలు చెప్పదలుచుకోవాలా. మేము ఏదైతే ఏమి చౌదరి గారు, నేను అడుగుతా, మీరు చెప్పిన అబద్ధాలు వరుసగా లిస్ట్ చదువుతారండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. ధరణి డాన్ టైటిల్ లో మీ పేరు మీ పొలం పొత్తుని అబద్ధం, పచ్చి అది కేంద్ర ప్రభుత్వం అబద్ధం. ఇలా అబద్ధాలు చెప్పుకుంటే పోతే కొన్ని వందలు ఉన్నాయి సార్. మీరు వింటే కదా, మీరు ఊనే స్వకిచ్చిత మర్దనాలు, దయచేసి చౌదరి గారు స్వకిచ్చిత మర్దనాలు మిమ్మల్ని వీళ్ళు పిసుకుంటారు మానేయండి సార్. దయచేసి నిజం ప్రజల కోసం మాట్లాడండి సార్. మీరు ప్రజలకు చిట్టిబాబు గారు తప్పైనారన్నారు కదా, నేను సమాధానం చెప్తా. 34 మంది కార్మికులు చెప్పండి చెప్పండి. నేను అడిగేది చెప్పడానికి మీరు బాగా ఊదుతా అంటే కాదు, మీరు బాగా కాదు వినండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పారు, వాళ్ళని వ్యభిచార గృహాలకు అమ్మారని మీ నాయకుడు చెప్పాడు. తర్వాత ఆ పార్లమెంట్ లో అది తప్పు, 49,000 మిస్ అయ్యారు 14 నుంచి 24 దాకా. అందులో అందరూ 90% రికవర్ అయ్యారు. ఇంకా 7,000 మంది రావాలి. 7,000 మంది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఇది కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చిన ఇది. మీ కూటమి యొక్క బీజేపీ నాయకుడు బండి సంజయ్ పార్లమెంట్ లో చెప్పాడు. మరి దీనికి క్షమాపణ చెప్పారో తప్పు చెప్పాం, ఏదో ఆఫీస్ పాటు నమ్మి చెప్పేసాం, ప్రజలకు అబద్ధాలు చెప్పిన లోపలికి వచ్చాం అని చెప్పారా? లేదు, అదో పెద్ద అబద్ధం. రెండో అబద్ధం, మేము అంతకన్నా ఇస్తాం, సంపద సృష్టిస్తాం కనుక మేము ఇస్తాం, మీరు ఎలా ఇవ్వగలరండి? వాళ్ళు ఇస్తున్నది 62 లక్షల కోట్లు, అదే శ్రీలంక అయిపోతున్నారు. మరి మీరు ఇంతగా ఇస్తారంటున్నారు 6 సూపర్ సిక్స్, అది 1,60,000 కోట్లు అవుతుంది కదా, ఎక్కడి నుంచి ఇస్తారు అంటే నేను సంపద సృష్టిస్తాం, మాకు తెలుసు అన్ని ఖజానా పరిస్థితి మాకు తెలుసు అన్నారు. ఇవాళేమో ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. అది మరి ఆ రోజు తెలీదా? ఆ రోజు నాలిక తాటిపట్టలాగా మాట్లాడుతున్నారు. ఇవాళేమో చౌదరి గారు చాలా ఉన్నాయి. చెప్పండి, విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి మా దగ్గర. చెప్పండి. ఏదైతే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నో అమరావతి వర్క్ జరుగుతా ఉంది, దానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనబడకపోతే మేమేం చేయలేము. అలాగే పోలవరం అమరావతి గడ్డ మీకు గ్రాంట్ కి చిట్టిబాబు గారు ఆయన చెప్పేది ఒకసారి మీరు క్వశ్చన్ వేశారు కదా, సమాధానం చెప్పనివ్వండి. మీరు క్వశ్చన్ వేశారు కదా, సమాధానం చెప్పనివ్వండి. అదే సభలో ఏం చెప్తారు? బాగా ఊపుతున్నారు ఆయన. గ్రాంట్ కీను లోన్కి చాలా తెలియదు. ఆ 15,000 కోట్లు అనేది ఓన్లీ ఫెసిలిటేషన్, లోన్ ఫెసిలిటేషన్ ఇస్ నాట్ ఎ గ్రాంట్. నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడితే బాగుంటది కాబట్టి గమ్మునున్నా నేను. ఒకటి మాత్రం వినండి, మీరు వినకుండా అబద్ధాలు చెప్పేస్తారు, అబద్ధాలు చెప్పేస్తారు. చెప్పనే మీరు మధ్యలో ఒక మాట వినండి, మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. ఈ 15,000 కోట్లు 15,000 కోట్లు 1,500 కోట్లు ఈ గ్రాంటాలు 15,000 కోట్లు గ్రాంటా లోనా చెప్పండి. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదండి, అది అప్పుడు అది లోన్ అనే చెప్పారు కదా, అందరికీ తెలిసిందే కదా, అది లోన్ అనే కదా. ఇప్పుడు ఇచ్చింది అంటారు సార్ చెప్పండి, సార్ చెప్పండి, చౌదరి గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు ఆయన చిట్టిబాబు గారు పార్టీ తరఫున వచ్చాడు, అనలిస్ట్ గా వచ్చాడు, రాజకీయ నాకు తెలీదు. ఒకటి మాత్రం వాస్తవం, పరిస్థితిస్తే మేము ఎవరు భయపడేదేం లేదు, సమాధానం చెప్పే తీరుతాం. ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చేది గ్రాండే, అమరావతికి ఇచ్చేది గ్రాండే. మీకు తెలియకపోతే ప్రజలు అబద్ధాలు చేయకండి, అబద్ధాలు చెప్పకండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం,
ఎస్ చిట్టిబాబు గారు సమాధానం చెప్పండి, మీరు చెప్తారు గారు. గ్రాంట్ అండి. ఎవరు చెప్పాడు గ్రాంట్ అని? ఎందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు? లైవ్ లో డిబేట్ లో పచ్చి అబద్ధాలు పుట్టదు. రైట్ 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 రానున్న రోజుల్లో తెలుస్తుంది కదండి. చౌదరి గారు, చిట్టిబాబు గారు, నిద్ర ఒక్క నిమిషం ఆగండి, నిద్ర ఒక్క నిమిషం ఆగండి. అంతా ఫోన్ లైన్ లో ఒక్క నిమిషం మనతో ఫోన్ లైన్ లో అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారు ఉన్నారు మనతో ఫోన్ లైన్ లో. ఒక్కసారి ఆయన వాయిస్ తీసుకుందాం. ఎస్ మీరు బాగా ఉందండి. మీరు రాజకీయంగా ప్రజల కోసం మాట్లాడే ప్రజల కోసం మాట్లాడారు. అర్థం కాలేదు. అర్థం మాట సమస్య పరిష్కారం కాదు. మీరు అడిగారు సమాధానం చెప్తున్నా. అబద్ధం చెప్తున్నారు. రైట్ రైట్ అక్షర్ సత్యం గారు ఎనీ ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ ప్రూఫ్ ఉంది. అది గ్రాంట్ అది గ్రాంట్ కాదు. నేను ప్రూవ్ ఏమంటారా? అది గ్రాంట్ కాదు. అదే చిట్టిబాబు గారు రానున్న రోజుల్లో తెలుస్తుంది కదా అందరికీ. అది ముందుగానే రైట్ 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 ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం అనండి. మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. కాసేపు ఉండండి మీ ఇద్దరు కాసేపు ఉండండి ప్లీజ్. దయచేసి అక్షర్ సత్యం గారికి ఇవ్వండి ఒకసారి. ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ పార్టీ నాయకులు మీరు చెప్పండి నాకు. నేను విశ్లేషకుడు. నీకు మళ్ళీ బాగా కాకా ఉండేవాడు కాదు. నేను ప్రజల తరపున విశ్లేషకుడు. నేను ప్రజల తరపున విశ్లేషకుడు. నీకు మళ్ళీ భగవాన్ కోసం సాకాలు చేరి సాకాలు పెట్టేవాళ్ళం కాదు. టెర్రరిస్ట్ లేదా ఉన్మాదిగా ఎవరు చెప్తే మాకు అర్థమయ్యేది. రాజకీయ విశ్లేషణ నేనా ఎవరో చెప్తా. నువ్వు నోరు మూసుకుంటే చెప్పేది. నేను నీలాంటి కాకాసురుని కాదు, నీలాంటి బకాసురుని యొక్క పక్కన ఉండేవాడు కాదు, నీలాంటి భజన పనులు కాదు, నీలాంటి భజన పనులు కాదు, నీలాంటి సుగుర్తి మాత్రం చేసేవాడు కాదు. ప్రజల కోసం నిత్యగా నిజాలు మాట్లాడేవాడిని. అది ఎవరినైనా తప్పు పట్టేవాడే. నీకు మళ్ళీ మోచేతి నీళ్ళు తాగుతూ ఎవరి మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళకి భజన చేస్తూ నేను ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసుకో. మిస్టర్ చౌదరి షో చేయండి. మీరు ఆధారాలు షో చేయండి, మీరు చూస్తాం. నీలాంటి కాకాసురుని కాదు. రెడీ కదా? నేను ఎవరైనా అడుగుతా చెప్తాను. నీలాంటి కాకాసురుడిని కాదు, నీలాంటి భజన పరుడిని కాదు, నీ కాదు మోటాలు మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు. ప్రజల తరపున నిజం మాట్లాడేవాడిని. నేను ఎవరైనా తెలుస్తుంది. తిరుపతి చిట్టిబాబు అంటే ప్రజల తరపున నిజాలు మాట్లాడతాడు. ఎవరినైనా ప్రశ్నిస్తాడు. నీకు మళ్ళీ అవసరం కోసం పదవుల కోసం ఎవరి పక్కన చేరి ఎవరి భజన పనులు కాదు. మీకు మీ సంస్కృతి నీకు మళ్ళీ భజన చేయడం ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. ఏమి గౌరవం? అబద్ధాలు చెప్పండి. మీరు అబద్ధాల కొరికి దొంగలకి దగాకోరులకి గౌరవాలండి. తెలుగు మొత్తం దగాకోరులు చెప్పండి ఓపెన్ గా. మీ కూటమి మీకు మర్యాద లేదయ్యా. మీ కూటమి మొత్తం దగాకోరుల కూటమి, అవినీతి కూటమి, అబద్ధాల కూటమి. కొట్టంగా నీకేంది మర్యాద ఇచ్చా? నాకు అర్థం కాలేదు. మేమెందుకు మాట్లాడతాం ఇది గురించి? నాకు అర్థం కాలేదు. నువ్వెవడివి? నువ్వు ప్రజలే తెలియదు. ఎవరైనా కుక్క అంటున్నావు? పెద్ద పిచ్చి చౌదరి గారు ప్లీజ్ చిట్టిబాబు గారు మాట్లాడకండి. వ్యక్తిగతంగా దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడకండి. చిట్టిబాబు గారు, చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు మీరు కామన్ సెన్స్ కోల్పోతుంది. ఇట్లాంటి మందు తాగుతాడు, పిల్లలు పిచ్చాడు, లోఫర్ కొడుకుడు. వీటి నుంచి నాకు అర్థం కాలేదు. ఎవరిని పిలిచి లంచా కొడుకునే? ఏ లంచా కొడుకు పిలిచాడు?
సార్ ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి ప్లీజ్ మ్యూట్ చేయండి ప్లీజ్ దయచేసి సమయం కోల్పోవద్దు. ఇద్దరు సీనియర్స్, పెద్ద వయసు ఉన్నవారు ఇద్దరు కూడా దయచేసి అలా మాట్లాడద్దు. ఎవరు కూడా ఇక్కడ వ్యక్తిగతంగా తిట్టడానికో ఇంకోడో ఎవరిని పిలవము. చౌదరి గారు మీరు ఎప్పుడు కూడా అసలు మీ సమయాన్ని కోల్పోకుండా ఉంటారు. చిట్టిబాబు గారు మీరు కూడా పెద్ద వయసు ఉన్నవారు, అలా మాట్లాడటానికి ఎవరు కూడా మిమ్మల్ని పిలిచేది కానీ ఒక పెద్దవారుగా గౌరవించి మీ పార్టీల యొక్క ఏంటి మీ పార్టీని లైన్ ఏంటి దాని గురించి మాట్లాడతారని కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏ ఛానల్ కూడా మేము కూడా పిలవం. అమ్మ న్యూస్కి అటువంటి అవసరం లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి చౌదరి గారు. వ్యక్తిగతంగా చిట్టిబాబు గారు పెద్దవారు మీరు డైరెక్ట్గా ముందు వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడారు, అది కూడా మీరు అబ్జర్వ్ ఉండాలి. వ్యక్తిగతంగా మాట్లాడతాం అనేది చాలా తప్పు. మీరు కూడా కంట్రోల్ తప్పిపోయారు విఎస్ఆర్ చౌదరి గారు ఈరోజు. దయచేసి పెద్దవారు మీరు ఎప్పుడు కూడా అలా కంట్రోల్ తప్పొద్దు. ఇద్దరు నెక్స్ట్ మంత్ తోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. మీకు చౌదరి గారికి, లక్ష్మణరావు గారికి, చిట్టిబాబు గారికి కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైనా గంజాయి మత్తులో కానీ ఎవరైనా ఏమైనా పిచ్చి వేషాలు వేసినా, లేదంటే మత్తులో కానీ ఇసుక మాఫియా గురించి కానీ మన సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా చేసినా, మిత్రపక్ష వాళ్ళు ఎవరైనా చేసినా ఉపేక్షించేది లేదు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ కూడా ఆయన ఒకటి మాట్లాడతారు కానీ ఆయన చేసే పనులని అలాగే చేస్తారని వైసీపీ మాట్లాడుతుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి ప్లీజ్? సార్ మొట్టమొదట నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నాను చెప్పి తిట్టుకున్నాను చెప్పి నేను నోరెత్తే అవకాశం కూడా రాలేదు. నాది కంప్లీట్ అయిన తర్వాత ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తే, నేను మాట్లాడుతుండగా వాళ్ళు ముగ్గురు మాట్లాడితే మాత్రం నేను డిబేట్ చేయను సార్. ప్లీజ్ మీరు కంటిన్యూ అవ్వండి, ప్లీజ్ మాట్లాడండి. సార్ మీరు శాండ్ గురించి, శాండ్ పాలసీ ద్వారా ప్రజలకు జరుగుతున్న న్యాయ అన్యాయం గురించి డిబేట్ పెడితే ఈ ముగ్గురు ఒక్కరైనా సరే ఈ శాండ్ పాలసీ గురించి ఒక్కరైనా ఒక ఎనలిస్ట్ గా చిట్టిబాబు గారు కానీ పోలే రాజకీయ పార్టీలు ఏదే విధంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తాయి వైసీపీ, టీడీపీలు. ఒక ఎనలిస్టులు ఉండి మనం డైవర్ట్ చేయకుండా అందులోకి తీసుకురావాలి. శాండ్ విషయం అనేది వేరే విషయాలు డిస్కస్ చేయాలి. ఎంతవరకు సబు అనేది ప్యానల్లో ఉన్న ముగ్గురు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి సార్. మరో పాయింట్, మన లక్ష్మణ్ అంటే నేను శాండ్ గురించి మాట్లాడుకుంటే ఆయన కొన్ని డౌట్స్ రేజ్ చేశారు కాబట్టి 2-3 పాయింట్లు చెప్పి అప్పుడు శాండ్ పాలసీలోకి వెళ్తారు. ఆయన ఏమన్నారంటే గంజాయి విచ్చలవిడిగా పండిస్తారు అన్నారు కదా. నాకు గంజాయి గురించి తెలియదు, ఇప్పుడు ఇంటర్నెట్ లో చూసి అసలు గంజాయి పంటకాలం ఎంత అని. ఆ ఇంటర్నెట్ లో చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9 నెలలు పడుతుంది సార్ గంజాయి మొక్క ఏసిన దానికి పంట రావడానికి. అంటే ఇలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల పంట వచ్చేసిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతున్నారా, లక్ష్మణరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని పెడుతున్నారా? ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఉందంటే 6 నెలల క్రితం వైసీపీ గవర్నమెంటే కదా. ఏం ఆరోపణలు చేస్తున్నాం సార్? ఇంకో పాయింట్, ఈవీఎంల గురించి, ఈవీఎంలు మేనేజ్ చేయడానికి 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు. నాకు చంద్రబాబు నాయుడు చూడటం కాదు, నేను ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటా, కానీ పద్ధతిగా మాట్లాడాలి. ఈవీఎంలు మేనేజ్ చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి మేనేజ్ చేశారు. మీరు మేనేజ్ చేసి నెగ్గిన ఈవీఎంలు సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బుర్రలేదా? నీచే ఉందా తెలివితేటలా? ఏమన్నారు? ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ఈవీఎం ప్యాడ్లో వస్తుంది, ఎదురుకుంటే కనిపిస్తుంది, చూసిన తర్వాత బయటకు వెళ్తాడు. ఏది ఈవీఎంలో మోసం మేనేజ్ చేయడం అనేది అన్న వాళ్ళు అంతా కూడా తలకాయలు లేని వాళ్ళు అన్నారు. మరి మీరు అంటున్న మాటలు ఏంటి? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశవాదంగా మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న లక్ష్మణరావు గారు అవకాశవాదంగా మాట్లాడుతున్నారా? 3వ పాయింట్, మద్యం రేట్లు. శాండ్ పాలసీకి మద్యం రేట్లకి సంబంధం ఉందా? అంటే ఈ తక్కువ రేటు ఉంటే చెడ్డ మద్యం, ఎక్కువ రేటు ఉంటే మంచి మద్యమా? ఏం లాజిక్ సార్ అది? అసలు శాండ్ దాంట్లోకి వద్దాం సార్. అసలు శాండే అంటున్నారు. ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారి కారణమా, జగన్మోహన్ రెడ్డి గారి కారణమా అని తర్వాత చెప్తా. ఇవాళ పల్లెటూరులో నా పొలంలో మట్టి నేను తీసుకోవడానికి లేదు సార్. నేను 3 నెలల క్రితం వరకు చెప్పినప్పుడు ఉన్న తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతవరకు మార్పు వచ్చింది కానీ పూర్తిగా రాలే. చిన్న ఎగ్జాంపుల్, మా ఊర్లో శ్మశానంలో పనిచేయడం, శ్మశాన పక్కల చెరువులో మట్టి తీసి శ్మశానంలో వేయడానికి చేస్తాను వైసీపీ ఎమ్మెల్యే అడ్డు చెప్పాడు. చేయడానికి కుదరదని, మా ద్వారానే తీయాలి, మీరు మాట ప్రొక్లైనర్లో వాడాలి, మా ట్రాక్టర్లో వాడాలి, మాకు డబ్బులు ఇవ్వాలని.
కాదు ఊరి పేరు చెప్తాను, మీరు ఇలా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాకు తెలుసున్నంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2014 వరకు కూడా ఎవరికి స్టాండ్ కావాల్సి వచ్చినా మా పక్కనున్న నదిలోకి వెళ్ళి తెచ్చుకునేవారు. లారీకో ట్రాక్టర్లు ఎవరో ఉండేవారు, అది తెచ్చేమని అది తెచ్చి ఇచ్చేసేవారు. అయ్యో 2000 3000 రేట్లు పెట్టి వచ్చేసేది. 2014 నుంచి స్టాండ్ బంగారం అయిపోయింది. అసలు దీన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తీసుకొచ్చింది దాచుకుంటే పాలసీని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే దాన్ని దోచుకునే పాలసీగా ఉపయోగించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. గతాన్ని మర్చిపోయి వైసీపీ వాళ్ళు విమర్శించడం, అది ఎంతవరకు వస్తుందో ఇద్దరు రెస్పాన్సిబుల్ స్టాండ్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పక్కనున్న ఏట్లో ఉన్న స్టాండ్ నాకు కావాల్సి వచ్చినప్పుడు నా బండో, నా ట్రాక్టరో, లేకపోతే సైకిల్ మీద, లారీ మీద తీసుకొచ్చింది. దానికి ప్రభుత్వం పెట్టడం దేనికి? ఒక్క ప్రశ్న, ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన తర్వాత మీరు అడగంటే పద్ధతి కాదు. రైట్, అయితే పెత్తనం ఉండాలి, ప్రభుత్వం పెత్తనం ఉండాలి, నేను కాదని అంటోలే. ఎందుకంటే ఒకప్పుడు కన్జంప్షన్ వేరు, ఇప్పుడు కన్జంప్షన్ వేరు. 1,000 మంది కష్టం 1,000 టన్నులు కావాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ కంట్రోల్ లేకపోతే 5 feet అవ్వాల్సింది 10 feet తగ్గేస్తే అది ప్రకృతికి విఘాతం కాబట్టి ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి. కానీ కంట్రోల్ ఎంతవరకునే, స్థానిక నాయకులు పెంచే వరకునా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అది ఏంటది, ఎవరి ట్రాక్టర్లు సొంత వెహికల్స్ లో తీసుకెళ్తే ఫ్రీ అన్నది ఖచ్చితంగా చాలా మంచిది. అది ఇంప్లిమెంట్ జరిగితే మాత్రం మంచిది జరుగుతుంది. అయితే ఇక్కడ లాజిక్ ఉంది సార్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఈ రోజున నాయకులకి తినడం నేర్పేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది తినడానికి లేదు. నిజం చెప్పాలంటే ప్రతిదీ కరప్షన్ అంతా సెంట్రలైజ్ చేసేసారు, ఇది ట్రాన్స్ఫర్స్ సెంట్రలైజ్ చేసేసారు. వాళ్ళకి ఏమొస్తుందండి, 60 కోట్లు సంపాదించుకోవడం కోసం గాని కూడా అన్ని పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు నాడు 60 కోట్లు సంపాదించుకోవడం కోసం మీ చంద్రబాబుని జగన్ ఉంటే జగన్ మీద తిరగబడతారు, చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడతారు, రేపు పొద్దున్న చిట్టుబాబు గారు సీఎం ఉన్న చిట్టుబాబు మీద తిరగబడతారు. అది పరిస్థితులు. దీనికి కారణం ఎవరో మళ్ళీ ఓటర్ ప్రజలు. వాటర్కి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది కానీ నుంచి రోజు టెంట్ అయ్యాలి. వాళ్ళు ఏఈ గారు, చౌదరి గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్ష్మణరావు గారు కూడా తెలుసు, నీటి కూడా టెంట్ అయ్యాలి, రోజు బిర్యానీ పెట్టాలి, రోజు మందు ప్యాకెట్ ఇవ్వాలి, ఓటుకి 5,000 ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చేసి ఇవ్వాలి. సార్ ఒక్క నిమిషం సార్, ఇటువంటి ప్రజల్లో మార్పు రాకుండా ప్రజల్లో నాకు ఓటు 5,000 రావాలి, రోజు బిర్యానీ ప్యాకెట్ కావాలి, రోజు మందు కావాలి, మళ్ళీ మన స్టాండ్ ఫ్రీగా రావాలి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి సార్? నాకు 100 కోట్లు వచ్చి పెడుతున్నాడు ఎమ్మెల్యే. అది గాలి అమ్ముకుంటాడు, స్టాండ్ అమ్ముకుంటాడు, మట్టి అమ్ముకుంటాడు, అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఇంతకుముందు ట్రాన్స్ఫర్లైజేషన్ ఎంత కొంత అన్ని సెంట్రలైజ్. ఇప్పుడు కానీ జగన్ ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి జగన్ రాజశేఖర రెడ్డి నేర్చుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు నేర్చుకున్నారు, చంద్రబాబు గారి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారు. వీళ్ళంతా పీక్ కరప్షన్ కానీ కంట్రోల్స్ కానీ ప్రజలు పీక్ తీసుకెళ్తున్నారు. చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక్కడే రెస్పాన్సిబుల్ కాదు, పరిపాలించే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు రెస్పాన్సిబులే. అయితే చంద్రబాబు నాయుడు గారు తను చేసిన తప్పుని గతంలో 2014 నుంచి 2019 వరకు చేసిన తప్పుని గమనించినట్టుగా కనిపిస్తుంది. ఆయన సరిదిద్దుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరిన్ని సరిదిద్దుకోవాలి. ఇంకా శాంతి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మట్టి ఖర్చిపోయారో రేపు పొద్దున కూటమి ప్రభుత్వం కూడా అదే మట్టి ఖర్చిపోయే ప్రమాదం ఉందని గమనించాలి. రైట్, మళ్ళీ లాస్ట్ లో మీకు దగ్గరికి వస్తాను నేను, మీరు లైన్ లో ఉండండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ఓకే సార్, చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, రాష్ట్రంలో ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ ప్రజా సమస్యలపైన కానీ క్లీన్ అంటే కలెక్టర్ల కాడ నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు. రాష్ట్ర సమస్యలపైన ప్రజా సమస్యలపైన మా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ పోతాం. ఏవైతే మేము ల్యాండు, శాండు, మైను, గంజాయి, మా లక్ష్మణరావు గారు అన్నాడు కుప్పంలో దొరికిందని. నేను చాలాసార్లు చేసి చూశాను, అది ఎక్కడా దొరకలే. కుప్పంలో గంజాయి పండదు. మరి ఏదో చెప్పాలి, అవసరం విమర్శించాలంటే విమర్శించడం తప్పలేదు, కానీ ఉచితంగా అవకాశాలు దొరికాయి కదా అది మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే నిమిషాల్లో కలెక్టర్లు కానీ సిఎస్లు కానీ మా పోలీస్ యంత్రం కానీ పనిచేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాస్వామ్యం తీసుకెళ్ళడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాము. సీఎం గారు 24 గంటలు రౌండ్ ద క్లాక్ డ్యూటీ చేస్తున్నారు. విమర్శలు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు తీసుకుంటాం. ఆయన ఏదో బీపీ ఉండదు సార్, మాత్రలను పంపించారు. విషయం ఏంటంటే మాకేదైనా సమస్య ఉంటే చెప్పానండి. పెట్టరాడే నాయన ఇది ఏంద్రా బాధ అయిపోయింది. రైట్, చౌదరి గారు. రైట్, చౌదరి గారు ప్లీజ్. చౌదరి గారు కంటిన్యూ చేయండి.
ఎవడోడు ఎందుకు పిలుస్తా నాకు అర్థం కాలేదు. మీరు ఏ రకంగా అతను మన పార్టీకి రాజకీయం మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలో మాట్లాడే లక్ష్మణరావు గారు మాట్లాడి సమాధానం చెప్తా, 100 మాట్లాడమండి. సో నా ఆన్సర్ ఇట్. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ లీడరు, నేను ఒక పొలిటికల్ పార్టీకి సమాధానం అధికార పార్టీ చెప్పాలి. దానిపై దాన్ని పిలుచుకొని కూర్చొని పెట్టి చౌదరి గారు ఒకటి మీరు ఈ రోజు సంయమనం కోల్పోమాకండి దయచేసి వినండి. సామాన్య ప్రజలకు కూడా ప్రశ్నించే హక్కు ఉందా మీ ప్రభుత్వం కల్పించింది? లక్ష్మీనాథ్ గారు మీరు ఏ ప్రశ్నించారు నా బాధ్యత సమాధానం చెప్తారు. తప్పుగా తీసుకొని చంద్రబాబు గారిని ఇటుకలంగా మాట్లాడడం ఆయన తప్పే. దాన్ని ఎవరు తప్పు మాట్లాడితే దాన్ని తప్పుగా ఖండిస్తాం, ఆపుతాం కదా. మీరు ఆపుతున్నప్పుడు చేస్తావా? అవునంటే మా పార్టీ మేము చెప్పుకుంటాం, అది మా బాధ్యత. ఆయన మాట్లాడలేకుండా మీరు కంటిన్యూ చేయండి చౌదరి గారు, కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు దయచేసి మీ టైం వచ్చే వరకు ఆగండి. చిట్టిబాబు గారు మీరు మొత్తం కలిపి మీరు మాట్లాడండి. ఎదురోళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి మీరు మధ్యలో అడ్డుపడితే అది ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. చిట్టిబాబు గారు మీకు ఆయన చెప్పింది నచ్చలేదు, మీరు దాన్ని నోట్ చేసుకుని లాస్ట్లో ఇది కరెక్ట్ కాదని చెప్పండి మీరు. అంతేగాని మధ్యలో మాట్లాడటం వలన అది మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది. చిట్టిబాబు గారు నవ్వుకున్నాను, ఆయనే అనలేదు, ఆయన నన్ను రిఫర్ చేశాడు. మీ దగ్గరికి వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి పెద్దవారు, దయచేసి సంయమనం పాటించండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఈ రోజు మాకు పెద్ద టాస్క్ ఉంది. మేము రాష్ట్ర అభివృద్ధి చాలా క్లియర్ గా ఉంది. అమరావతి పోలవరంతో పాటు ఏవైతే మా 164 సీట్లు ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ వికసిత భారత్, భారతదేశం వికసిత భారత్ కట్టుబడి ఎన్డీఏ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది. డబ్బులు లేవని మేము చెప్పట్లేదు, లోటు బడ్జెట్ మేము చెప్పట్లేదు, బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. అన్ని స్కూల్స్ జీవోలు ఇచ్చారు, అన్ని స్కూల్ మళ్ళీ పూర్తి చేసాం. తొందరలో డిఎస్సీ రిలీజ్ చేయబోతున్నాం. ఐటీ కంపెనీలు సమ్మిట్ వేస్తాం, రేపు డ్రోన్స్ సమ్మిట్ జరుగుతా ఉంది. రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ మేము ప్రయత్నం చేస్తాం. దీనికోసం ఎవరైనా సూచించి తప్పులేదు సార్, అంతేగాని వ్యక్తిగత విమర్శలు మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఇంతవరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అసమర్థత రాష్ట్ర పరిపాలన జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఓటన్ బడ్జెట్ లో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడైతే జనాలు అడుగుతారో, ఎక్కడైతే ప్రజలు నెగ్గిదీసి అడుగుతారో అని సూపర్ 6 ఎంత ఖర్చు పెట్టారు, ఏ బడ్జెట్ ఎంతగా కేటాయించారని అడుగుతారని కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టగా భయపడుతూ ఉన్న ప్రభుత్వం వీళ్ళు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. సార్ మా హయాంలో విద్య వైద్య ఏ రకంగా పరిపూర్ణటువంటి చాలా కొత్త రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. మీరు చూడండి, విద్యా విధానంలో ఎక్కడ లేని విధంగా నాడు కార్యక్రమం పెట్టి రోజున ప్రజలకి కార్పొరేట్ స్థాయి స్కూల్కి సంబంధించి ధీటుగా వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని కాపాడు. సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. మాట్లాడదాం సబ్జెక్ట్. అలాగే సార్, నాకు కూడా ఒక్క నిమిషం అండి. అలాగే ఇంకేమన్నారంటే లా అండ్ ఆర్డర్ అన్నారు. ఎక్కడ ఉంది సార్ లా అండ్ ఆర్డర్? ఏం చేస్తారు సార్? ఈ రోజున లేటెస్ట్ గా మనం చూస్తే వైఎస్ఆర్ జిల్లా గోపవరంలో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాలేజీకి వెళ్తే దారిలో పికప్ చేసి అత్యాచారం చేసి ఆ పెట్రోల్ పోస్ట్ తగిలితే ఆ పిల్ల ఆ పోలీసులు చెప్పింది, సార్ నన్ను ఇలా చేశారని. ఇక్కడికి వెళ్తుంది సార్ రాష్ట్రం. రాష్ట్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, ప్రభుత్వం తన చిత్తశుద్ధితో ఉండాలన్నారు కదా. లక్ష్మీనాథ్ ఒక నిమిషం అండి, లక్ష్మీనాథ్ ఒక ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సరిగ్గా లేదని కనబడతాం. మీకు అన్ని రకాలుగా దాన్ని తోపుకొచ్చి మా ఆగ్రహంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంది, పరిమళలో బాగుంది, డెవలప్మెంట్ అన్ని బాగున్నానని ఇన్ని అబద్ధాలు అలవాడతారు నాకు అర్థం కాదు. రైట్, ప్రజలన్నీ గమనించుకున్నారు. రైట్, మీకు చెప్పే కాలం దగ్గరలో ఉంది. ఎవరు కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిస్తే ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవడం ఎంత పొరపాటు. వీళ్ళు ఇంత గుడ్డుగా పరిపాలించి మీ మంచి పరిపాలన అని ఒక టైటిల్ వేసుకుని వెళ్తా ఉన్నారు. ఇది మంచి పరిపాలన కాదు, ముంచే పరిపాలన, ముంచే ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మండలంలో ప్రజలే తిరగబడతారు. ప్రజల చైతన్యవంతంగా అయ్యి ఒక్కొక్క టీడీపీ నాయకుల్ని, ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా చెప్పులతో చేయడంతో చేస్తారు. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రభుత్వం అనేది యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాపాలన జరగట్లా. అది ప్రత్యేక వాళ్ళ పాలన, స్వపరిపాలన జరుగుతుంది, వాళ్ళ సెల్ఫ్ కోసం జరుగుతుంది. ప్రజాపాలన జరగట్లా.
ఇసుక పబ్లిక్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు, మద్యం వీళ్ళ మాఫియా మనుషులకే ఎందుకు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇట్లన్నిటికీ సమాధానం లేవు. ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళు ఒక 4 ఛానల్ని 4 పేపర్లని కాకాసురుల్ని బకాసురుల్ని భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళతోటి ఆహా ఊహో ఏహే ఊహో అని వాళ్ళ ముద్దాలు వాళ్ళ ప్రభుత్వ మర్దనాలు చేసుకుంటూ మేము చించేసాం పూర్తి చేసాం అని పబ్లిష్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం చేసిందా చిట్టిబాబు గారు? గతంలో ఎవరు చేయలేదా? గత ప్రభుత్వం అలా చేయలేదా? అయిపోయింది. గత ప్రభుత్వం ఏం చేసిందో తప్పు చేస్తే ప్రజలు పక్కన కూర్చోబెట్టారండి. ఇంకా ఆ ప్రభుత్వం మీద పడి ఏడవటం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. మీకు ప్రజలు ఇచ్చారు అధికారం. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే చిట్టిబాబు గారు గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది మొత్తం అవన్నీ అంచెలంచెలుగా మేము ముందుకెళ్ళడానికి గత ప్రభుత్వం 100% సంక్షేమం ఇచ్చింది. గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది. మెడికల్ కాలేజ్ కట్టింది. కోట్లు పెట్టి సమయం తగ్గింది. చిట్టిబాబు గారు చెప్తారు. చిట్టిబాబు గారు నేనేమడిగాను ఒక మాట చెప్పేదేనండి. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నేను వైసీపీగా కనబడుతుంది. కామన్ టీడీపీ వాళ్ళకి నేను క్వశ్చన్ వేసాను అనుకోండి, మీరు యాంకరా వైసీపీనా అని అడుగుతారు. వాళ్ళు నన్ను అడుగుతారు, మీరు అలా అడుగుతున్నారు. ఆఖరికి ఏంటంటే ప్రశ్నించే వాళ్ళని మీరు తప్పు చేయమాకండి. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను ఒకటి సార్, మీరు దయచేసి వినాలి. మీరేమంటున్నారు చెప్పింది విని అడగండి. మీరు విని అడగండి. చెప్పండి. చెప్పేది ఉండే మీరు ఒక మాట మాట్లాడగానే మొదలెట్టేశారు. అందుకనే చెప్పండి. నేను విశ్లేషకుడు మాట్లాడుతున్నా. చెప్పండి. వాళ్ళు 2,62,000 కోట్ల అప్పుతోటి 2019లో ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇంకో 155 కోట్లు కలిపి 4,60,000 కోట్లు అప్పు ఇచ్చారు. మొత్తం 4,60,000. దీన్ని 10 కోట్లు అని చెప్పి గతంలో అబద్ధం ఆడారు. మళ్ళీ పార్లమెంట్ లో 10 కోట్లు అప్పు చేసేసింది గజాలను అబద్ధం ఆడారు. ఈ పార్లమెంట్ లో తేలిపోయింది. అది 4,64,000 లెక్కలు పార్లమెంట్ వాళ్ళు చెప్పారు. ఇలాగ అబద్ధాలు ఆడుతూ గత ప్రభుత్వం ప్రజలు మీరు చెప్పి నమ్మారో, మీ తప్పులో ఒప్పులో అబద్ధాలు ఈ అరాచకాలు ఈ చెప్పేశారు. 32 అమ్మాయిలు పోయి ఈ చెప్పి నమ్మారు. ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. జగన్ చెప్పడం ఎందుకు? మీరు ప్రజలు చెప్పని చెయ్యండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఉచిత కరెంటు రేట్లు పెంచకుండా మంచి కరెంట్ ఇస్తున్నారా? లేదు. మీరు గ్యాస్ బండలు ఇస్తామన్నారు, లేదు. ఇప్పుడేదో దీపావళి తర్వాత అంటున్నారు. మీరు వరద బాధితులతో 3,62,000 ఇంటికి 23,000 అగ్గిపెట్టి ఖర్చు అయిందన్నారు. 7,000 కోట్లు 700 కోట్లు వచ్చినాయి. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. సమయం లేదు. 700 కోట్లు ఆ లెక్కలు పచ్చి అబద్ధాలు. వీటికిను అగ్గిపుల్లలకిను వాటికి 23 కోట్లు, వాటర్ బాటిల్ కి 24 కోట్లు, 340 కోట్లు పులహార పొట్టాలకి రాష్ వీటికని సమాధానం చెప్పాలి. ఈ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు డైవర్ట్ చేయడానికి ఒకసారి లా అండ్ ఆర్డర్ సచిన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది. ప్లీజ్ మాట్లాడండి. చంద్రబాబు నియోజకవర్గంలో అసలు చిట్టిబాబు గారు మీరు చెప్పింది అర్థమైంది. సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోండి. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. రైట్ చిట్టిబాబు గారు. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. మన ఎవరు లక్ష్మణరావు గారు అంటూ మా ప్రభుత్వ హయాంలో అంటున్నారు. సార్ లక్ష్మణరావు గారు మీ ప్రభుత్వంలో వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, జనసేన వైసీపీలో వెళ్ళేటప్పుడు ఓడిపోయి కూర్చున్నారు. మీ హయాంలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీరు విమర్శ చేశారు. రెండోది చిట్టిబాబు గారు ఏమంటున్నారంటే చిట్టిబాబు గారు ఆగండి, చెప్పారు కదా. చిట్టిబాబు గారు ప్రభుత్వం చెప్పండి. అక్షర్ సచిన్ గారు చెప్పండి. ఇది ప్రజా ప్రభుత్వం కాదు అంటున్నారు తెలుగుదేశాన్ని. నేను ప్రజాప్రభుత్వాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం చిట్టిబాబు గారికి ఉందమ్మో కానీ వైసీపీకి తెలుగుదేశానికి నాకు అవసరం లేదు. 1985 నుంచి తెలుసు నాకు రాజకీయాలు, ప్రభుత్వాలు. నా చిన్న వయసులో అబ్జర్వ్ అయితే రాజకీయ ఫ్యామిలీ కాబట్టి అంతకు ముందు నాకు తెలియదు. 1985 నుంచి 2024 వరకు ఒక్క ప్రజాప్రభుత్వం చెప్పండి చిట్టిబాబు గారు.
ఎన్టీ రామారావు గారిదా, లేదా రాజశేఖర రెడ్డిదా, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డిదా, మళ్ళీ చెన్నారెడ్డిదా, లేదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిదా, మళ్ళీ చంద్రబాబు నాయుడుదా, మళ్ళీ రాజశేఖర రెడ్డిదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదా, లేదా ఇది ప్రజాప్రభుత్వం కాదనుకుందాం. ప్రజాప్రభుత్వం పేరు చెప్పండి. అమ్మ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు చెప్పింది ప్రజాప్రభుత్వం ఎక్కడ ఉంది సార్? మీరు నిన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. నరేంద్ర మోడీ దేవుడు, ఇవాళ బీజేపీలో బయటకు తోచేశారు. నరేంద్ర మోడీ దెయ్యం. లక్ష్మణ్ రావు గారు నిన్నటి వరకు జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి తిట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళి జనసేనలో తిడుతున్నాడు. ఏంటి సార్ వాళ్ళంటే రాజకీయ నాయకులు? చిట్టుబాబు గారు ఈ వయసులో మీకేంటి సార్ ఈ కర్మ? జర్నలిస్ట్ అనేవాడు తన అభిప్రాయం చెప్పాలి, తన అభిప్రాయం చెప్పాలి. అన్ని పార్టీలు విమర్శించి కాకుండా చూసుకోండి. పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తాను నేను. చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న తప్పని. అంతేగాని ఈ వయసులో ఏంటి చిట్టుబాబు గారు ఈ మాటలేంటి? ఒక జర్నలిస్ట్ అయినవాడు తప్పలే. విషయం చెప్తే జర్నలిస్ట్ అనేవాడు విషయం చెప్పకూడదు, వాస్తవాన్ని చెప్పాలి. మీరు రాజకీయ పార్టీ ప్రతినిధులు సమానంగా తగ్గుపడుతుంటే ఏంటి సార్ ఇది చిట్టుబాబు గారు? వయసుకి నేర్చు, మీ వయసు మాటలు మాట్లాడండి సార్. ఇంత ఆవేశం, ఇంత ఆక్రోశం, ఇంత ద్వేషం, అంటే ఒక ప్రజాప్రభుత్వం పేరు చెప్పండి. దమ్ముంటే ఏంటి మాట్లాడండి ఎవరా మీరు? లక్ష్మీనాథ్ గారు చిట్టుబాబు గారితో తీసుకుని అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. మీరు చర్చలో పాల్గొన్నందుకు రైట్ చిట్టిబాబు గారు ధన్యవాదాలు. చిట్టిబాబు గారు ధన్యవాదాలు. అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలు. రేగడి లక్ష్మణరావు గారు మీ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు. ఎవరైనా కూడా 100% సమాజ శ్రేయస్సు కోసమే మీడియా పాటుపడినా, రాజకీయ నాయకులు పాటుపడినా, ఎవరు పాటుపడినా అది సమాజ హితం కోసం మాత్రమే పాటుపడాలి. ఏ రోజున డిబేట్ కార్యక్రమం అమ్మా న్యూస్ నుంచి పెట్టినప్పటికీ కూడా అది ప్రజా శ్రేయస్సు కోసమే పెడతాం. కానీ ఎవరైనా వ్యక్తిగతంతో దూషించుకోవాలనో, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలనో ఎవరు కూడా డిబేట్లు కంటిన్యూ చేయడం అనేది జరగదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా వెళ్తున్నారు అంటే కొంత సమయమునాన్ని కోల్పోయే స్థితిలోకి మరి అధికార ప్రతినిధులు అయితే ఏంటి, నేతలు అయితే ఏంటి, ఆ రకంగా వెళ్ళడం కూడా అది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందనే మాటని అధికార ప్రతినిధులు కానీ నేతలు కానీ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు. మా ఏఎన్ఎన్ న్యూస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిగతంగా మాట్లాడేదాన్ని మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. అయితే ఇక చెప్పేది వినండి, తప్పు చేయమాకండి అని ఏదైతే చెప్తున్నారో, దీన్ని నేతలు ఏదైతే చెప్తున్నారో దీన్ని మరి వారి కార్యకర్తలు కానీ అదేవిధంగా వారి నాయకులు కానీ కంపల్సరీ పాటించాలి. లేకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వంలో పట్టిందే పడుతుందని చెప్పి స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉండగా మేమేమి తప్పు విధానాలు చేశాం, దాన్ని ఒకసారి సరిచూసుకుని ప్రజల కోసం ముందుకెళ్ళాలి. కానీ వైసీపీ పార్టీ ఎంతసేపు మేము వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయటాకే మేము మొత్తం